ఓం శాంతి. మనమందరం చాలా అదృష్టవంతులం. స్వయం భగవంతుడే ప్రతిరోజు మనకి జ్ఞాన రత్నాలని అందిస్తూ మన బుద్ధి రూపీ జోలిని నింపుతున్నారు. ఈరోజు మురళిలో బాబా చెప్పారు, పిల్లలు మీకు ఆత్మిక నశ ఉండాలి. మీరెవరి పిల్లలు? ఎవరు మీకు చదివిస్తూ ఉన్నారు? ఎవరి ఎదుట మీరు కూర్చున్నారు? మరి తండ్రి ఎంత నిరహంకారిగా ఉన్నారు. వీరికి ఎలాంటి అహంకారము లేదు, ఏం ఆసక్తి కూడా లేదు. బాబా అన్నారు, మీరు కూడా తండ్రి సమానంగా నిరహంకారిగా కావాలి. ఆత్మిక నశ ఉండాలి, కానీ అహంకారం ఉండకూడదు అన్నారు. బాబా ఇంకా అడిగారు, మొత్తం ప్రపంచాన్ని కాలుస్తున్నటువంటి అగ్ని ఏది అని. మరి బాబా యొక్క శబ్దాల్లోనే విందాము. ఇది 13th జూన్ 2026 మురళి. మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచం నుండి వికారాల అగ్నిని ఆర్పివేసి అందరినీ శీతలంగా తయారు చేయడానికే బాబా వచ్చారు. జ్ఞాన వర్షము శీతలంగా చేస్తుంది. మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచంలో నుండి వికారాల అగ్నిని ఆర్పివేసి అందరినీ శీతలంగా తయారు చేయడానికి బాబా వచ్చారు. జ్ఞాన వర్షము శీతలంగా చేస్తుంది. జ్ఞాన వర్షమే మొత్తం ప్రపంచంలో ఉన్న ఈ వికారాల అగ్నిని ఆర్పగలుగుతుంది. ఇంకే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, ఇంకే సాధనాలు కానీ ఈ వికారాల అగ్నిని ఆర్పలేవు. కేవలం జ్ఞానానికి ఆ యొక్క పవర్ ఉంది. జ్ఞాన వర్షము అలా ఆ అగ్నిని చల్లారుస్తుంది. ప్రశ్న, ఏ అగ్ని మొత్తం ప్రపంచాన్ని కాల్చివేస్తుంది? జవాబు, కామ వికారం యొక్క అగ్ని మొత్తం ప్రపంచాన్ని కాల్చివేస్తుంది. అందరూ కామాగ్నిలో కాలిపోయి నల్లగా అయిపోయారు. తండ్రి జ్ఞాన వర్షంతో వారిని శీతలంగా చేస్తారు. ఎలాగైతే వర్షం కురవడంతో ధరణి శీతలంగా తయారవుతుంది, అలా ఈ జ్ఞాన వర్షంతో మీరు 21 జన్మల కోసం శీతలంగా అయిపోతారు. ఏ రకమైన అగ్ని ఉండదు. తత్వాలు కూడా సతోప్రధానంగా అయిపోతాయి. ఇక ఎవరు అగ్నిలో కాలిపోరు. ఇప్పుడు స్థూలమైనటువంటి వేడి కూడా మొత్తం ప్రపంచంలో బాగా పెరిగిపోయింది. ఈ అగ్ని కూడా, వాతావరణంలోని అగ్ని కూడా పెరిగింది. లోపల కామ వికారం యొక్క అగ్ని కూడా పెరిగింది. కానీ ఇప్పుడు మనం చేసేటువంటి జ్ఞాన వర్షంను కురిపించే ప్రయత్నము అందరినీ శీతలంగా చేసి మొత్తం ప్రపంచ వాతావరణాన్ని కూడా మార్చేస్తుంది. భవిష్యత్తులో సత్యత్రేతాయుగాలలో ఎలాంటి అగ్ని ఉండదు. అంటే కామ వికారం అగ్ని ఉండదు. బాహ్యంగా వాతావరణం టూ మచ్ వేడితోటి బగబగ మండేలాగా చేయటం అది కూడా ఉండదు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఎవరి స్మృతిలో కూర్చున్నారు? తప్పకుండా తమ ఆత్మిక తండ్రి స్మృతిలోనే కూర్చున్నారు. ఆత్మిక తండ్రి వచ్చి మనల్ని రిఫ్రెష్ చేసి శీతలంగా తయారు చేస్తున్నారని ఆత్మకు అర్థమైంది. ఆత్మ తన పరంపిత పరమాత్మని స్మృతిలో కూర్చొని ఉంది. ఎందుకంటే కామచితిపై కూర్చొని భారత్ పూర్తిగా కాలిపోయింది. అగ్నిని చల్లార్చండి అని పాడుతారు కూడా. ఏ అగ్ని? కామచితి యొక్క అగ్ని. చాలా ఎక్కువ వేడి ఉంటే మనుషులు చనిపోతారు కదా. ఈ కామచితి యొక్క అగ్నిలో భారత్ పూర్తిగా కాలిపోయింది. ఇప్పుడు వేసవి కాలంలో మండు టెండల్లో వడదెబ్బ తగిలి ఎంతమంది చనిపోయి ఉంటారు. అలా వేడి ఎక్కువగా ఉంటే చనిపోతారు. ఈ కామచితి యొక్క అగ్ని అయితే ఇంకా డేంజర్. మరి ఇది పూర్తిగా ఆత్మను తన యొక్క అస్తిత్వానికి అతీతంగా చేస్తుంది. అందుకే మీరు వచ్చి శీతలంగా చెయ్యండి అని తండ్రిని స్మృతి చేస్తారు.
వర్షం కురిస్తే శీతలంగా అవుతుంది, ధరణి శీతలమైపోతుంది. ఇది జ్ఞాన వర్షము. తండ్రి ఒక్కసారి వచ్చి ఎంతో శీతలంగా చేస్తారు. వారు ఎంతగా ఇస్తారంటే ఇక సత్యయుగంలో ఏ వస్తువు కోసం ఉత్సుకత ఉండదు. అంత నిండుగా భర్పూరుగా బాబా ఇచ్చేస్తారు. అర్ధకల్పం బట్టి బాగా ఎదురు చూస్తూ వచ్చారు కదా, బాబా మీరు వచ్చి శీతలంగా చేయండి, పతిత పావనుడైన తండ్రి మీరు వచ్చి శీతలంగా చేయండి అని అనేవారు. ఈ జ్ఞానవర్షంతో భారత్ మరియు మొత్తం ప్రపంచమంతా శీతలంగా అయిపోతుంది. మీరు స్వర్గానికి యజమానులుగా అయిపోతారు. మనుషులు మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు. ఇలా అంటూ వారు కేవలం నోటిని తీపి చేసుకుంటున్నారు, ఒకరికొకరు గొప్పగా చెప్పుకుంటున్నారు. స్వర్గ స్థాపన మాత్రం జరగనేలేదు. ఇంకా స్వర్గ స్థాపనే జరగకముందు వీళ్ళు స్వర్గానికి ఎలా వెళ్ళగలుగుతారు? కేవలం వారిని గౌరవించడానికి అలా చెప్తున్నారంతే. ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతోంది. బాబా వచ్చి ఉన్నారు, ఈ జ్ఞాన వర్షాన్ని కురిపిస్తున్నారు. శీతలత యొక్క ప్రభావము 21 జన్మలు ఉంటుంది. ఒక జన్మ విషయం కాదు. భగవంతుడు రాగానే ఇంత గొప్ప ప్రాప్తిని మనకిస్తున్నారు. 2 యుగాలు. ఇంకా చెప్పాలంటే బాబా దేవతా ధర్మం ఆత్మలకు 3 వంతులు సుఖమే ఉంటుంది అంటారు. అంటే మొత్తం చక్రంలో కొంచెం మాత్రమే దుఃఖం ఉంది. అక్కడ వర్షం కోసమైనా లేదా మరే వస్తువు కోసమైనా కోరిక అనేది ఉండదు. అక్కడ ఏది ఆశించకుండానే అన్నీ లభిస్తూ ఉంటాయి. సదా వసంతమే ఉంటుంది. అక్కడ ఏ రకమైన దుఃఖము ఉండదు. సూర్యుడు కూడా సతోప్రధానంగా అయిపోతాడు. ఎప్పుడు మండే వేడిని చూపించడు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అయిపోతారు. ఇప్పుడైతే బానిసలుగా ఉన్నారు కదా, నేను బానిసను, నేను మీ బానిసను అని పాడుతారు. తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీ సేవ చేయడానికి నేను మీకు సేవకునిగా అయి వచ్చాను. పిల్లలైన మీకు సేవ చేస్తాను. పరాయి పతిత దేశంలోకి, పతిత శరీరంలోకి నేను వస్తాను. ఈ పతిత ప్రపంచంలో పావనమైన వారు ఒక్కరు కూడా ఉండరు. సత్యయుగాన్ని పావనమైనటువంటి ప్రపంచం అంటారు, కలియుగాన్ని పతితమని అంటారు. ఎందుకంటే అందరూ ఇక్కడ వికారులుగా ఉన్నారు. భారతవాసులే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారే ఈ జ్ఞానాన్ని వింటారు. లేదా ఎవరైతే సత్యత్రేతాయుగాల్లోకి వచ్చేవారు ఉంటారో వారే వచ్చి నంబర్ వారి పురుషార్థం అనుసారంగా బ్రాహ్మణులుగా అవుతారు. బాబా స్వయం అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు, తర్వాత మీరే దేవతా వర్ణంలోకి వస్తారు. బ్రాహ్మణ వర్ణాన్ని అనగా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేయడానికి తండ్రి వస్తారు. బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. బ్రహ్మ లేకుండా కేవలం శివబాబా ఒక్కరే వచ్చి శూద్రులను బ్రాహ్మణులుగా చేస్తారు అని మాత్రం అనలేరు. ఇక్కడ మీ పిల్లి మొగ్గలాట నడుస్తుంది. ఇది చాలా సహజము. ఈ చక్రం ఎలా తిరుగుతోంది అనేది మీకు తెలుసు. విరాట్ రూపంలో పిలక స్థానంలో ఉండే బ్రాహ్మణులను మరియు శివబాబాను చూపించలేదు, మరచిపోయారు. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని అంటారు. మళ్ళీ శూద్రుల నుండి దేవతలుగా అవుతారు. ఇప్పుడు బ్రాహ్మణులు ఏమయ్యారు? మరి శూద్రులు డైరెక్ట్గా దేవతలు అయిపోతారా? ముందుగా బ్రాహ్మణులుగా పరివర్తన చెందాలి కదా. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని బ్రాహ్మణులు పాడుతారు కూడా. మరి ఆ సమయంలో ప్రజాపిత బ్రహ్మ యొక్క వంశావళి ఏమైనట్లు? ప్రజాపిత బ్రహ్మ పేరు ఎంత ప్రసిద్ధమైనది. చిత్రాల్లో కూడా ఎన్ని పొరపాట్లు చేసేశారు. ప్రజాపిత బ్రహ్మ సంతానానికి సంబంధించిన విషయాలు ఏవీ లేవు. స్కూల్లో టీచర్ చదివిస్తారు, అది సంపాదనకు ఆధారం. లక్ష్యం ఉద్దేశం అయితే తప్పకుండా ఉండాలి. ఆ చదువుతోనే పదవి లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. పతిత ప్రపంచంలోకి భగవంతుడు వచ్చి పతితులను చదివిస్తారు. బాబా అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని చదివించి పావనంగా చేస్తాను.
ఈ చదువుతో ఎంత భారీ సంపాదన ఉంటుందో చూడండి. అర్థకల్పం కోసం మీరు భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. భారత్లో 21 తరాలు అని గాయనం చేయబడింది. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి 21 తరాల కోసం అనంతమైన వారసత్వాన్ని పొందుతారు. లౌకిక తండ్రి ఇచ్చేది అల్పకాలిక క్షణభంగుర వారసత్వం. ఈ తండ్రి నుండి మీరు ఎలాంటి వారసత్వాన్ని పొందుతారంటే ఇక తరతరాల కోసం దుఃఖం అనేదే ఉండదు. భారత్లోని అనంతమైన సుఖం ఉండేది. ఈ జ్ఞానము ఇంకెవరి బుద్ధిలోనూ లేదు. ఈ జ్ఞానాన్ని ఇచ్చే తండ్రికే తెలుసు. ఈ జ్ఞానము వారే స్వయంగా ఇస్తారు. మరి ఎవరికైతే ఇస్తారో వారికి తెలుస్తుంది. ఇంకెవరికి దీని గురించి తెలియదు. గ్రంథులో కూడా ఏక్ ఓంకార్ నిరాకార్ సత్నాం నిరహంకార్ నిర్వేర్ అని భగవంతుడి మహిమను చేశారు. దీని అర్థం కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారు కేవలం నిరహంకారి అని పాడుతారు. ఇంత గొప్ప అథారిటీ అయి ఉండి కూడా వారికి ఎలాంటి అహంకారము లేదు. ఇక్కడ కొద్దిగా పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళకి ఎంత అహంకారం ఉంటుందో చూడండి, ఎంత నష ఉంటుంది. నేను ఫలానా అని వారికి అల్పకాలికమైనటువంటి పదవి యొక్క నష బాగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ ఆత్మిక చదువు యొక్క నష ఉంది. చూడండి, చాలామంది వారు వాడేటువంటి వాహనాలకు పెద్ద పెద్ద అక్షరాలతో వారి పదవి పొజిషన్ యొక్క పేరును రాసుకుంటారు. అదేమంత గుర్తించగలిగేటువంటిది కాకపోయినా దాన్ని గొప్పగా పెట్టుకుంటారు. అందుకే బాబా అన్నారు, మనుషులకు ఉన్నంత అహంకారము ఇంకెక్కడ ఎవరికీ లేదు. భగవంతుడు ఎంత గొప్పవాడు, కానీ వారు ఎంత నిరహంకారిగా ఉన్నారు. ఇప్పుడు మనం ఆత్మాభిమానులుగా అవ్వాలి. అప్పుడే తండ్రిని స్మృతి చేయగలుగుతారు అని ఆత్మలైన మీకిప్పుడు తెలిసింది. తండ్రితో యోగం తెగిపోవడం వలన మాయా బుల్లెట్ తగులుతుంది, మాయా షూట్ చేస్తుంది, అప్పుడు వాడిపోతారు. స్మృతి చేస్తూ ఉంటే సంతోష పాదరసం ఎక్కి ఉంటుంది. ఎవరైనా పెద్ద పరీక్షలో పాస్ అవుతే సంతోషం కలుగుతుంది కదా. ఇక ఇంతకన్నా పెద్ద చదువు అయితే ఇంకోటి ఉండదు. భగవంతుడు చదివించేటువంటి ఈ జ్ఞానానికి మించినటువంటి చదువు ఇంకొకటి లేదు. మన ఈ చదువు కన్నా ఉన్నతమైన చదువేది లేదని మీకు ఇప్పుడు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులు గతంలో తప్పకుండా ఈ చదువును చదువుకున్నారు, రాజయోగాన్ని నేర్చుకున్నారు. అందుకే మహారాజా మహారాణిగా అయ్యారు. రాజయోగం ప్రసిద్ధమైనది. పరంపిత పరమాత్మ వచ్చి స్వర్గం కోసం రాజయోగాన్ని నేర్పిస్తారు. గతంలో అటువంటి కర్మలు చేశారు, అందుకే అలా తయారయ్యారని చెప్పుకుంటారు కూడా. ఈ జన్మలో మనం ఎటువంటి కర్మలను నేర్చుకుంటామంటే ఇక భవిష్యత్తులో 21 జన్మలు రాజ్యం చేస్తామని, అలాగే స్వర్గంలోనే ఉంటాము, అక్కడే జీవిస్తామని మీకు తెలుసు. యథా రాజారాణి తథా ప్రజ కూడా ఉంటారు కదా. ఇది రాజధాని కదా. రాజధాని స్థాపన చేయడానికి బాబా వచ్చారు. తర్వాత మీరు వెళ్ళి 21 జన్మలు పాలన చేస్తారు. 63 జన్మలైతే దుఃఖం అనుభవించారు, అదంతా సమాప్తమైపోయింది. భారత్ను స్వర్గం అని అంటారు. ఇప్పుడు నరకంగా ఉంది. సృష్టి ఎంతగా మారిపోయింది. ఆ రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? రావణ రాజ్యం ప్రారంభం అవ్వగానే మీరు మళ్ళీ పతితంగా అయిపోతారు. బాబా అంటారు, మీకు మీ 84 జన్మల చక్రం గురించి తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు పదే పదే అర్థం చేయించడం జరుగుతుంది. మీరు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు మళ్ళీ మీ వారసత్వాన్ని మీరు తీసుకోవాలి. మీరు ముక్తిధామంలో కూర్చొని ఉండిపోయేది లేదు. మీది ఆల్రౌండ్ పాత్ర. సత్యయుగం నుండి మొదలు పెడితే ద్వాపర కలియుగాల వరకు కూడా ముక్తిధామంలోనే ఉండేవారు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళ పాత్ర ఎక్కువగా లేనే లేదు. ఇక్కడకు రావడం కన్నా ముక్తిధామమే మంచిదని అలా అనుకుంటారు, కానీ అది వాస్తవం కాదు. అలా ఉంటే దోమల వలె ఉన్నట్టే కదా. మరి దోమలకి ఏమైనా వాల్యూ ఉందా? అవి పుడతాయి, చచ్చిపోతాయి, పుడతాయి, చచ్చిపోతాయి, వస్తారు మరియు వెళ్ళిపోతారు. మనుషుల మహిమ గాయనం చేయబడుతుంది.
ఈ మందిరాలు ఎవరివి? ఎవరైతే ఆది నుండి పాత్ర వహించారో సృష్టిలో పూర్తి 84 జన్మలు తీసుకొని సత్యయుగం నుండి కలియుగం అంతిమం వరకు పాత్ర వహించారో అటువంటి దేవీ దేవతల స్మృతి చిహ్నాలనే తయారు చేసి పూజిస్తారు. ఎవరైతే చివరిలో వస్తారో వారి స్మృతి చిహ్నాలు ఉంటాయా? వాళ్ళకెందుకు తయారు చేస్తారు? వాళ్ళు ఏం చేయలేదు కదా, వారివేమీ లేవు అంటున్నారు. మీవి ఎంత గొప్ప స్మృతి చిహ్నాలు ఉన్నాయి. అందరికన్నా ఎక్కువగా మీరు పాత్రను అభినయిస్తారు. మీరు మీ ప్రారబ్ధ సమయాన్ని పూర్తి చేసుకొని భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు మీ స్మృతి చిహ్నాలు మరియు శివబాబా మందిరాలు మళ్ళీ తయారవడం మొదలవుతుంది. ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి, వారి ధర్మ స్థాపన జరుగుతుంది. మీకు మీ చరిత్ర భౌగోళికాల గురించి కూడా తెలుసు, మరియు అన్ని ధర్మాల వారి గురించి కూడా తెలుసు. ఇవి 84 జన్మల మెట్లు. ముందు మనం స్వర్గంలోకి వస్తాము, ఆ తర్వాత ఏ విధంగా దిగిపోతాం అనేది మీ బుద్ధిలో ఉంది. ప్రతి జన్మలోనూ రకరకాల నామరూపాలు కలిగినటువంటి మిత్ర సంబంధికులు మొదలైన వారు మీకు లభిస్తారు. డ్రామాలో మీ పాత్ర అంతా ముందుగానే నిశ్చితమై ఉంది. ఇది అనంతమైన డ్రామా. ఇది యథావిధిగా రిపీట్ అవుతుంది. మనమే దేవీ దేవతలుగా ఉండేవారిమని, 84 జన్మలు తీసుకొని శూద్రులుగా అయ్యామని మీకు తెలుసు. మళ్ళీ మనమే దేవీ దేవతలుగా అవుతాం. మనుషులు ఆత్మని పరమాత్మ అని అంటారు. వాస్తవానికి హంసో అంటే అర్థం దేవతల కాలచక్రంలో తిరగడం. వారు ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని అంటారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది కదా. మనమేం చెప్తున్నాం? హంసో సోహం అంటే మనమే ఒకప్పుడు దేవతలుగా ఉండేవారిమి, మళ్ళీ మనమే జన్మలు తీసుకుంటూ ఇప్పుడు సాధారణమైనటువంటి మనుష్యులుగా శూద్రులుగా అయిపోయాము అని. ఇది హంసో సోహం అని అర్థం. అంటే మళ్ళీ శూద్రుల నుండి మళ్ళీ పురుషార్థం చేసి బ్రాహ్మణులుగా అయి దేవతలుగా అవుతాము అని అర్థం. మీకిప్పుడు ఈ విషయాలన్నింటి గురించి తెలుసు. మీరిప్పుడు పాండవులుగా అయ్యారు. కౌరవులు పాండవులు పరస్పరం సోదరులుగా ఉండేవారు కదా. ఇప్పుడు తండ్రి లభించారు కనుక మీరు కౌరవుల నుండి పాండవులుగా అయ్యారు. తండ్రి మిమ్మల్ని దుఃఖము నుండి విముక్తులుగా చేసి గైడ్గా అయి తీసుకొని వెళ్తారు. ఇంటి గురించి అయితే ఎవరికీ తెలియదు. ఆత్మ బ్రహ్మతత్వంలో లీనమైపోతుందని వారు అంటారు. అటువంటప్పుడు ఇది ఇల్లు అవ్వదు కదా. లీనమైపోయేటువంటి స్థానం అయితే, అర్పణమైపోయే స్థానం అయితే అది ఇల్లు ఎలా అనబడుతుంది? ఇల్లు అంటే చాలా కంఫర్ట్గా, ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆత్మ సహజంగా ఉండగలిగేటువంటి స్థానం. ఆత్మ యొక్క సహజ స్థితి ఆ యొక్క ఇంట్లో ఉంటుంది. ఆత్మ ఏ రకమైన ఇబ్బందిని పడకుండా ఉంటుంది. మరి అటువంటప్పుడు పరంధామాన్ని లీనమైపోయే స్థానంగా చెప్తే ఇల్లుగా అయితే చెప్పలేరు కదా మరి అంటున్నారు. ఇల్లు అంటే అందులో నివసించడం జరుగుతుంది. దానిని నిరాకారి ప్రపంచమని అంటారు. నిరాకారి ఆత్మలమైన మనము నిరాకారి ప్రపంచంలో బిందువుల సమానంగా నివసిస్తాం. అక్కడ కూడా నిరాకారి వృక్షం ఉంది, తలక్రిందులుగా ఆత్మల వృక్షం ఉంది. ఈ డ్రామా తయారై ఉంది. బీజము మరియు వృక్షం గురించి తెలుసుకోవాలి. దీని పేరే వెరైటీ ధర్మాల వృక్షము. ఇది మనుష్య సృష్టి. దీని బీజరూపుడు స్వయం తండ్రి. ఇందులో ఎన్ని వెరైటీలు ఉన్నాయి? ప్రతి ధర్మం వారి ముఖ కవలికలు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ కూడా ఒకరి ముఖ కవలికలు మరొకరితో కలవవు. డ్రామా అలా తయారై ఉంది. కల్పవృక్షం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలని బాబాయే అర్థం చేయిస్తారు. మనుష్యులు పాత్రదారులు, పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు. ఇది రంగస్థలం. ప్రకాశాన్ని ఇచ్చేందుకు లైట్లు కూడా ఉండాలి కదా. స్టేజ్ అన్న తర్వాత స్టేజ్కి లైట్స్ ఉండాలి. అందుకే ఈ సూర్యుడు, చంద్రుడు మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. ఇవి దేవతలేమీ కాదు, ఇవి దీపాలు. కానీ అవి సేవ చేస్తున్నాయి కదా.
అవి నిరంతరం వాటి సేవలో ఉన్నాయి కదా, అందుకని వాటికి కూడా గౌరవార్థంగా దేవతలని అంటారు. వాటికి ఆ హోదా ఇచ్చారు. భారతదేశం అంటేనే గౌరవించే సంస్కృతి, సభ్యత ఇక్కడ అత్యున్నతమైన స్థానంలో ఉంటుంది. అందుకే ఏవైనా కొంచెమైనా నిస్వార్థంగా సేవ చేస్తున్నాయి అంటే వాటికి హోదాలను ఇచ్చేస్తారు. ఇక్కడ దేవతా పదవిని ఇచ్చారు. వాస్తవానికి దేవతలేమీ సేవ చెయ్యరు. సేవనైతే పిల్లలైన మీరే చేస్తారు. తండ్రి విధేయత కలిగినటువంటి సేవకుడిగా ఉన్నారు. పిల్లలు దుఃఖితులైనప్పుడు తండ్రికి దయ కలుగుతుంది. తండ్రి అర్థం చేయించేందుకు వచ్చారు. పిల్లలైన మీకు మళ్ళీ దేవీ దేవత పదవిని ప్రాప్తి చేయించేందుకు నేను వస్తాను. ప్రతి వస్తువుకు ఎక్కే కళ, దిగే కళ ఉంటాయి. పాత ప్రపంచాన్ని తమో ప్రధానమని, కొత్త ప్రపంచాన్ని సతో ప్రధానమని అంటారు. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా అవుతుంది. ఈ శరీరం కూడా తమో ప్రధానంగా పతితంగా అవుతుందని ఆత్మ అంటుంది. సత్యయుగంలో ఆత్మ మరియు శరీరం సతో ప్రధానంగా ఉండేవి. అక్కడ అవి ఇబ్బంది పెట్టవు. ఆత్మకిప్పుడు జ్ఞానం లభించింది. మనం 84 జన్మలు తీసుకుంటామని స్మృతి కలిగింది. ఈ రహస్యాన్ని అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు. దుఃఖంలో తండ్రినే పిలుస్తూ ఉంటారు. దయ చూపించండి అంటారు. ఓ దుఃఖహర్త, సుఖకర్త అని పిలుస్తారు. భారతే అన్నింటికన్నా సుఖమయంగా ఉండేది కదా. భారత్ వంటి పవిత్ర ఖండము ఇంకేది ఉండదు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీ జోలిని అవినాశి జ్ఞాన రత్నాలతో నింపుతారు. ఎప్పుడైనా ఇటువంటి తండ్రిని చూసారా? పిల్లలు, నేను మీకోసమే వైకుంఠాన్ని కానుకగా తీసుకొని వచ్చానని అంటారు. మీరు స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు పతితంగా నరకవాసులుగా అయిపోయారు. ఎవరైతే వికారాల్లోకి వెళ్ళరో వారిని పావనంగా ఉన్నవారు అని అంటారు. సత్యయుగంలో సంపూర్ణ నిర్వికారులు ఉంటారు. అయితే ఈ కలియుగంలో ఒకవేళ వికారాల్లోకి వెళ్లకుండా ఉన్నటువంటి వారిని పావనులు అని అనవచ్చా అంటే అనకూడదు అంటారు బాబా. ఎందుకంటే జన్మైతే వికారాలతోనే తీసుకున్నారు కదా. ఆత్మ శరీరం రెండూ పావనంగా ఉండేది సత్యయుగంలో. అక్కడ నిర్వికారిగా ఉంటారు. ఈ సమయంలో సంపూర్ణ వికారులుగా ఉన్నారు. బాబా అంటారు, మీరు కూడా సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, ఇప్పుడు సంపూర్ణ వికారులుగా అయ్యారు. తండ్రిని స్మృతి చేసి మళ్ళీ సంపూర్ణ నిర్వికారి దేవత పదవిని పొందాలి. మన్మనాభవ అనే పదము ఎంత బాగుందో చూడండి. తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. నేను సర్వశక్తివంతుణ్ణి కదా, నన్ను స్మృతి చేయండి. స్మృతిని యోగాగ్ని అని అంటారు. దీనితో మీ పాపాలు దగ్ధమవుతాయి, మీరు పవిత్రంగా అయిపోతారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక చదువు యొక్క నశాలో ఉండాలి. తండ్రి సమానంగా నిరహంకారులుగా అవ్వాలి. పొజిషన్ మొదలైన వాటి అహంకారం ఉండనివ్వకూడదు. సెకండ్ పాయింట్, తమ జోలిని జ్ఞాన రత్నాలతో నింపుకోవాలి. సంపూర్ణ నిర్వికారులుగా అయి దేవతా పదవిని పొందాలి. ఎప్పుడు కూడా వాడిపోకూడదు. స్థితి డల్గా, ఉత్సాహం లేకుండా, నీరసంగా ఉండకూడదు. ఫస్ట్ పాయింట్లో ఆత్మిక నశాలో ఉండండి, నిరహంకారిగా కండి. ఏ అహంకారం ఉండకూడదు, పొజిషన్ అహంకారం కూడా వద్దు అన్నారు. సెకండ్ పాయింట్లో జ్ఞాన రత్నాలతో ఒడిని నింపుకోవాలి, నిర్వికారిగా కావాలి, అలాగే ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, వాడిపోయినట్లు ఉండకూడదు. వరదానం. స్థూలంగా మరియు సూక్ష్మంగా ఈ రెండు రకాలుగాను స్వయాన్ని బిజీగా చేసుకునే మాయాజీత్
విజయీ భవ. స్థూలంగా మరియు సూక్ష్మంగా ఈ 2 రకాలుగాను స్వయాన్ని బిజీగా చేసుకునేటువంటి మాయాజీత్ విజయీ భవ. స్వయాన్ని సేవాదారులుగా భావిస్తూ మీ అభిరుచి మరియు ఉల్లాసములతో సేవలో బిజీగా ఉన్నట్లయితే మాయకు అవకాశం లభించదు. ఎప్పుడైతే సంకల్పాలతో, బుద్ధితో మరియు స్థూల కర్మల నుండి ఫ్రీగా ఉంటారో అప్పుడు మాయ అవకాశం తీసుకుంటుంది. కానీ స్థూలంగా మరియు సూక్ష్మంగా 2 రకాలుగాను సంతోషంగా సేవలో బిజీగా ఉన్నట్లయితే సంతోషం కారణంగా మాయ ఎదిరించేందుకు ధైర్యం చేయదు. అందుకే స్వయమే టీచర్గా అయి బుద్ధిని బిజీగా ఉంచుకునేందుకు డైలీ ప్రోగ్రామ్ను తయారు చేసుకోండి. అప్పుడు మాయాజీతులుగా, విజయులుగా అయిపోతారు. మాయను జయించడానికి మనమే టీచర్ అయిపోయి మన డైలీ చార్ట్ను చూసుకోవాలి, రొటీన్ని ప్లాన్ చేసుకోవాలి, ప్రాక్టికల్గా తీసుకురావాలి అంటున్నారు. స్లోగన్: నిశ్చయము మరియు నషాతో బాబాతో పాటే ఉన్నారు అని అనండి. అప్పుడు మాయ సమీపంగా రాలేదు. బాబా మేరే సాత్ హే, బాబా నా తోడే ఉన్నారు. ఇది నిశ్చయంతో, నషాతో అనండి. అప్పుడు మాయ మీ దగ్గరికి కూడా రాదు అంటున్నారు. స్లోగన్: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా తయారు చేసుకోండి, సహనశీలుగా అవ్వండి. బాప్దాదా పిల్లలందరి నడవడిక మరియు ముఖంలో, మాటలు మరియు కర్మలలో సరళతను మరియు మధురతను చూడాలనుకుంటున్నారు. ఒకవేళ ఆవేశము లేక అలసట కారణంగా ఏ కొంచెమైనా మాటలు మధురంగా లేకపోతే, ముఖము మధురంగా లేకపోతే, సీరియస్గా ఉంటే వారిని గుణ సంపన్నులు అని అన్నారు. కనీసం సీరియస్గా కూడా ఉండకూడదు అంటున్నారు బాబా. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ నా గుణం ఏదైతే ఉందో ఆ గుణమే ఎమర్జ్ అవ్వాలి. బాప్దాదా ఎలా ఉంటారో అవే నా గుణాలు. నా నేచర్ అంటూ మన పాత స్వభావ సంస్కారాలని నావి అనుకోకూడదు. బాబా గుణాలే మన గుణాలు. అదే కర్తవ్యం, అవే మాటలు, అవే సంకల్పాలు అనుభవం అవ్వాలి. వీరు వారిలాగానే అనిపిస్తున్నారు అని అందరి నోటి నుండి ఈ మాట రావాలి. ఎవరు మనల్ని చూసినా మనం కూడా బాబాలాగే అనుభవం చేయించాలి. ఈరోజు స్వమానము: నేను మాయాజీత్ విజయీ ఆత్మను. రోజంతా దినచర్యలో మాయను జయించి విజయం యొక్క అనుభూతి చేసుకునేందుకు అమృత వేళనే దినచర్యను ప్లాన్ చేసుకోవాలి. దానిపైన అటెన్షన్ ఇస్తూ వెళ్ళాలి. మరి అలాంటి మంచి అనుభవమే ఈరోజు చేసుకుందాం. ఓం శాంతి.